అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అడ్డుగోడ. నాయుడు గారు చాలా సంపాదించాడు. అదంతా ఆయన కష్టార్జితం. అందుచేత ఆ డబ్బు దుబారా కావటం ఆయనకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు. ఆయన ఇంటి ఖర్చు ప్రతి దమ్మిడీ కూడా తన చేతి మీదగానే చేసేవాడు. భార్యకు కూడా డబ్బు ఇచ్చేవాడు కాదు. ఇలా ఉండగా నాయుడు గారి వంట మనిషి పని మానుకొని తన కొడుక్కి ఉద్యోగం దొరికిన ఊరు వెళ్ళిపోయింది. నాయుడు గారికి మరో వంట మనిషి అవసరమయ్యింది. ఎవరూ పంపినట్లుగా ఒక నడివయసు ఆడమనిషి వచ్చి, నా పేరు సావిత్రి, వంట పని చెయ్యడానికి వచ్చాను. మీ పాత వంట మనిషే నన్ను పంపింది అన్నది. మనిషి శుచిగాను శుభ్రంగానూ ఉంది. అందుచేత నాయుడు గారు తృప్తిపడి, రోజూ మిగిలిపోయే అన్నం నువ్వు తీసుకుపోతావా, పని మనిషిని తీసుకుపోనిస్తావా అని అడిగాడు. సావిత్రి నవ్వి, నేను వంట చేస్తే అన్నం మిగిలే ప్రసక్తి ఉండదు. ఎంతమందికైనా తూచినట్లు వంట చెయ్యగలను అన్నది. ఆమె పొదుపు నాయుడు గారికి చాలా తృప్తిగా ఉండటం చేత ఆయన సావిత్రితో, ఈ పూట వంట చెయ్యి, రేపటి నుంచి పనిలో చేరుదువు గాని అని సావిత్రిని తన భార్యకు అప్పజెప్పి తాను పని మీద వెళ్ళిపోయాడు. ఉద్యోగం ఇచ్చేవరకే ఆయన ప్రమేయము, ఆ పైన నాదే అధికారం. ఇంటి గుట్టు బయట పెట్టావో నీ ఉద్యోగం ఊడుతుంది అన్నది నాయుడు గారి భార్య సావిత్రితో. ఆ ఇంటి గుట్టు ఏమిటో సావిత్రికి త్వరలోనే తెలిసిపోయింది. నాయుడు గారంటే ఇంటిల్లిపాదికి హడలు. ఆయన తన సుఖం కూడా లక్ష్య పెట్టకుండా కష్టపడి డబ్బు సంపాదిస్తాడు. ఇంట్లో ఎవరికీ ఏ లోటు రానివ్వడు. అయినా ఇంట్లో ఎవరికీ ఆయన అంటే ప్రేమ లేదు. అందుకు కారణం, ఆయన ఎవరినీ నమ్మి ఒక్క పైసా ఇవ్వడు. ఆయన లోబి అని ఇంట్లో వాళ్ళ అభిప్రాయం. తండ్రి ఇంటి నుంచి అవతలికి పోగానే పిల్లలు చిరుతిళ్ళకని చిన్న చిన్న వస్తువులకని తల్లిని డబ్బు అడుగుతారు. వాళ్ల కోసం ఆవిడ ఇంటికి తెచ్చిన సరుకులు చాటుగా అమ్మి ఆ డబ్బు తన దగ్గర ఉంచుకునేది. ఇందుకోసం ఆమె నాయుడు గారి చేత ఇంటి అవసరాలకు మించి సరుకులు కొనిపించేది. అదనపు సరుకులు ఇంట్లో పని మనిషి చేత బయట అమ్మించేది. ఈ రహస్యం తెలుసుకున్న సావిత్రి ఉండబట్టలేక నాయుడు గారి భార్యతో, అవసరానికి రెట్టింపు సరుకులు కొనిపిస్తున్నారు కదా, బాబుగారికి ఈ విషయం తెలిస్తే నేనే దుబారా చేస్తున్నాననుకుంటారేమో అన్నది. నీకా భయం అక్కర్లేదు. నాయుడు గారు ఖర్చు పెట్టేశాక ఆ ఖర్చు గురించి మళ్ళీ ఆలోచించరు అన్నది నాయుడు గారి భార్య. కానీ సావిత్రికి ఇంటి పరిస్థితి ఏమీ నచ్చలేదు. ఇంటి మనుషులు ఇంటి యజమానిని పరాయి మనిషిగా చూడటం ఆమె సహించలేకపోయింది. ఒకరోజు ఎందుకో పని మనిషి రాలేదు. నాయుడు గారి భార్య ఆ రోజే తెచ్చిన 4 వీసెల నెయ్యిలో సగం ఒక గిన్నెలో పోసి సావిత్రికిచ్చి, పెరటి దోవన వెళ్ళి నెయ్యి అమ్మి డబ్బు తీసుకురమ్మంది. సావిత్రి నెయ్యి అమ్మి డబ్బు గిన్నె తీసుకుని తలవాకిలి గుండా ఇంట్లోకి వచ్చింది. ముందు గదిలో నాయుడు గారుంటాడని ఆమెకు తెలుసు. ఆమె నెయ్యి అమ్మగా వచ్చిన డబ్బు నుంచి ఒక నాణెం తీసి నాయుడు గారికిచ్చి, ఇది సత్తు నాణెం కాదు కదా బాబు, చూడండి అన్నది. నాయుడు గారు నాణ్యాన్ని మోగించి చూసి, ఇది చెల్లి నాణెమే, ఇంతకు ఇది నీ దగ్గరకు ఎలా వచ్చింది అన్నాడు. నెయ్యి అమ్మగా కొట్టువాడు ఇచ్చాడు అని నోరు జారినట్టు నాలుక కరుచుకుంది సావిత్రి. నెయ్యి అమ్మడమేమిటి అని నాయుడు గారు అయోమయంగా అడిగారు. సావిత్రి భయం అభినయిస్తూ జరిగినది చెప్పి, ఇది రోజు జరుగుతున్నదే కదా అన్నది. నాయుడు గారు ఉగ్రుడైపోయి భార్యను పిలిచి నానా చివాట్లు పెట్టాడు. నాయుడు గారి భార్య భర్తకేమీ జవాబు చెప్పలేక సావిత్రిని మింగేసేలా చూసింది. జవాబు చెప్పవేం అంటూ నాయుడు గారు భార్య మీద చెయ్యెత్తాడు. ఆగండి బాబుగారు,
అసలు తప్పు మీదే. అమ్మగారికి తరచూ డబ్బు ఇస్తూ ఉంటే ఈ విధంగా చేసేవారా? ఇంట్లో ఆడవాళ్లకు ఖర్చులేవీ ఉండవనుకోకండి. పిల్లలు చిరుతిళ్లకు డబ్బు అడుగుతారు. తలవని తలంపుగా ఇంటికి కావలసిన వస్తువేదో వీధిలో అమ్మకానికి వస్తుంది. ప్రతిదానికి భర్తను అడగాలంటే వీలు పడకపోవచ్చు. వీలు పడినా తలనొప్పిగా ఉండొచ్చు. కానీ అమ్మగారు చేసిన పని కూడా మంచిది కాదు. ఆమె చేసిన పని వల్ల పిల్లల దగ్గర, పనివాళ్ల దగ్గర చులకనైపోతారు. ఒకరిదాకా ఎందుకు? నా భర్త నాకు అప్పుడప్పుడు కొంత డబ్బు ఇస్తూ వచ్చినట్లయితే నాకు ఈ వంటలక్క పని తప్పేది. ఈ ఇంటి గుట్టు బయట పెట్టినందుకు నా ఉద్యోగం ఊడిందని తెలుసు అంటూ సావిత్రి డబ్బులు నాయుడు గారికిచ్చి వెనుతిరిగి వెళ్ళబోయింది. కానీ ఆమె వాకిలి దాటే లోపల సావిత్రి, రేపు మామూలు వేళకు వచ్చేయ్ అంటూ భార్యాభర్తలిద్దరూ కేకపెట్టారు. వాళ్లల్లో మార్పు వచ్చినందుకు సంతోషిస్తూ సావిత్రి మంచంలో పడి ఉన్న తన భర్త కోసం బత్తాయి పళ్ళు అవి కొని ఇంటికి వెళ్ళింది. ఆమె పండు ఒకటి ఒలిచి భర్తకిస్తూ, నువ్వు కాళ్ళు చేతులు పడిపోయి మంచాన పడినా ఇవాళ చక్కగా ఉపయోగపడ్డావు. నీ పేరు చెప్పి ఒక భార్యాభర్తల మధ్య అడ్డుగోడ తొలగించాను అన్నది. సావిత్రి జరిగిందంతా చెప్పగా ఆమె భర్త కూడా ఆనందించాడు. విన్నారు కదా, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు కూడా డబ్బు అవసరమవుతుంది. కొంత అని అమౌంట్ ఇస్తే వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు. అంతేగాని కట్టడి చేసిన కొద్దీ తప్పులు జరిగే అవకాశాలు హెచ్చవుతాయి. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.